ఆడపిల్ల పుట్టగానే అయ్యో ఆడపిల్ల ఇంకా అత్తారింటికి పంపించటమే కదా, సరే మగపిల్లగాడు పుట్టిన తర్వాత ఏమంటారు? అబ్బో వీళ్ళకి మగపిల్లాడు, ఏ కష్టమూ లేదు, ఎంత అదృష్టవంతులో అంటారు. ఏ మగపిల్లాడు పుడితే అదృష్టమని ఎవరు చెప్పారండి? ఆడపిల్లని పుట్టింటి నుంచి అత్తారింటికి ఒక ఏజ్లో పంపిస్తాం. మరి అదే మగపిల్లాన్ని అత్తారింటికి పంపించకపోయినా హాస్టల్స్కి అయితే పంపిస్తున్నారు కదా. మరి హాస్టల్కి వెళ్ళిన నీ పిల్లోడు మళ్ళీ నీ ఇంటికి తిరిగి వచ్చి నీతో గడుపుతాడని నువ్వు మాటిస్తావా? అలా నీతో ఉంటాడని? ఇప్పుడు చదువు, రేపు ఉద్యోగం, ఇంకా సంసారం, ఈ బాధ్యతలన్నీ మగపిల్లవాడి నెత్తినే పడి ఇంకా జీవితంలో తల్లిదండ్రులతో కలిసి ఉండటం ఇవన్నీ మానేసి చాలా కాలమే అయిందండి. కొంచెం కళ్ళు తెరవండి. మగపిల్లలు ఆడపిల్లలు ఎవ్వరైనా సరే తల్లిదండ్రులతో కలిసి ఉండే రోజులైతే పోయాయి. ఇది నిజమా కాదా మీరే చెప్పండి. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులండి. ఇప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసి పంపిస్తే అక్కడ ఉన్న అల్లుడు కూడా ఇదే బాధ్యతలు మోస్తూ ఆడపిల్లని అప్పుడప్పుడైనా అత్తారింటికి సెలవులకు పంపిస్తున్నాడు. కానీ మగపిల్లవాడు వీటన్నింటినీ దూరం చేసుకుంటున్నాడు. పెళ్ళాం పిల్లలు బాధ్యత అని చెప్పి ఇంకా మూతబరువుని మోసుకుంటూ ఉద్యోగాలు బిజినెస్లు అంటూ మగవాళ్ళకి బాధ్యతలు ఎక్కువయ్యాయి. అలాగే వాళ్ళు అన్ని త్యాగాలు చేస్తూనే ఉన్నారు. మగపిల్లలు కూడా అదృష్టవంతులు కాదండి. వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించండి.